హలో సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినొచ్చా? తినకూడదా? తింటే ఎలాంటి పళ్ళు తినాలి? ఏమైనా దానికి కూడా టైమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? మన కాడ డయాబెటీస్‌కి రివర్స్ చేసుకోవడానికి వస్తారు జనాలు. ఆళ్ళకు వేరే వేరే ఏజ్ వస్తారు. దాంట్లో ఎవరికైతే 30+ షుగర్ వ్యాధి వస్తుంది కదా, 30 to 40, 50 ఈ 20 ఇయర్స్ దాంట్లో ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళకు నేనేమంటా అంటే మీరు 3 పూటలు తింటారు కదా, దాంట్లో ఒక్క పూట ఓన్లీ ఫ్రూట్లు తినాలి అని చెప్తాను నేను. ఎనీ ఫ్రూట్స్? ఎనీ ఫ్రూట్స్. ఎందుకు మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం జొన్న రొట్టె తిన్నా, గోధుమ రొట్టె తిన్నా, రైస్ తిన్నా, ఇవి అన్నీ మనం తింటాం. కానీ రైస్లా అండ్ గోధుమ పిండిలా 70% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దాని అర్థం ఏంది? ఇప్పుడు 1 కిలో మనం బియ్యం తీసుకున్నాం, 1 కిలో గోధుమ ఆటా తీసుకున్నాం. అది 1 kgలా బియ్యంలో కూడా 700 grams కార్బోహైడ్రేట్ ఉంది, గోధుమలో కూడా 700 grams కార్బోహైడ్రేట్ ఉంది. ఓకే. అట్లా ఇప్పుడు మనం శనగలు తీసుకున్నాం అనుకో, దాంట్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్లు ఫుల్ ఉంటాయి. ఇప్పుడు అట్లనే మనం జొన్నలు తీసుకున్నాం అనుకోండి, దీంట్లో షుగర్ తక్కువ ఉంటుంది కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఉన్న కార్బోహైడ్రేట్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అయితే ఇది మంచిది. ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు మనం అట్లనే వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, బెండకాయ ఉంది, కిలో బెండకాయ తీసుకున్నాం. ఇప్పుడు ఏ వస్తువు తీసుకున్నాం మనం తినేటివి, దాంట్లో ఏదో క్వాంటిటీలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటేనే షుగర్. ఇప్పుడు బెండకాయ 1 కిలో తీసుకున్నామంటే దాంట్లో ఓన్లీ 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఓకే. అప్ టు 5%. ఏ వెజిటేబుల్ తీసుకున్నా దాంట్లో అప్ టు 5% ఆర్ అప్ టు 10% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అదే ఫ్రూట్లు ఎట్లుంటాయి? స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రూట్లు స్వీట్ ఉన్నాయి అంటే దాంట్లో ఫుల్ షుగర్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు ఎంత అయితే గోధుమ పిండిలో ఉంటుందో దానికన్నా ఎక్కువ షుగర్ ఉంది అనుకుంటారు. మనం ఏ మీల్ తీసుకున్నా దాంట్లో ఏదో మాత్రలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే ఫ్రూట్లు కూడా మనం చూసుకుంటే దీంట్లో 12% to 15% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే మీరు 1 kg జామకాయలు తీసుకున్నారు, దాంట్లో 12% to 15% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తాం పేషెంట్లకు, ఒక్క మీల్ మీరు ఫ్రూట్లు పెట్టుకోండి. ఎందుకు? ఫ్రూట్లో ఫైబర్లు ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్ల విటమిన్స్ ఉంటాయి, ఫ్రూట్ల మినరల్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్లు మనకు రొట్టెతోటి, చపాతీలతోటి, రైస్ తోటి వస్తాయి. మనకు మైక్రోన్యూట్రియంట్లు కూడా కావాలి కదా, ఎన్ని రోజులు గోళీలు మింగుతాం దానికోసం. అందుకే ఫ్రూట్ డయట్ ఒకటి పెట్టుకోండి. ఆ ఫ్రూట్ డయట్లో మీరు ఏం చేయండి, పోర్షన్ కంట్రోల్ అంటే ఒక బౌల్లో మీరు ఫ్రూట్లు కట్ చేసుకొని వేసుకోండి. ఏమేం ఫ్రూట్లు మంచిగా ప్రిఫర్ చేయొచ్చు అది చెప్తాను నేను. ఒకటి పేర్స్, మళ్ళీ సెకండ్ వచ్చేసి మీరు బెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, మల్బెర్రీలు, ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. మళ్ళీ దాని తర్వాత మీరు అనార్లు ఉంటాయి కదా, పొమోగ్రనేట్, అది మీరు ప్రిఫర్ చేయండి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు జామకాయ ఉంటుంది, ఎక్కువ మొత్తం పండలేనిది ఉంటాయి కదా గ్రీన్ కలర్, అవి ప్రిఫర్ చేయొచ్చు. కొందరు ఏమనుకుంటారు, జామకాయలు ఫుల్ ఏదైతే ఎల్లో అయిపోయినాయి ఫుల్ స్వీట్ ఉంటాయి అవి తినకండి, గ్రీన్వి తినండి, పచ్చిగా. ఓకే, కొంచెం కచ్చిగా ఉన్న జామకాయలు, పండినవి కాకుండా. ఇప్పుడు ఈ ఫ్రూట్లలో స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో 40% to 60% వాటర్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఏంది, ఫైబర్ ఉంటుంది. థర్డ్ ఏంది, విటమిన్లు ఉంటాయి. ఇప్పుడు ఒక దాంట్లో చూసుకుంటే మామిడి పండులు ఉంటాయి. షుగర్ పేషెంట్లు ఏమనుకుంటారు, మనం తినొద్దు, కానీ మీరు ఓన్లీ ఫ్రూట్ డయట్ తింటున్నారు, దాంట్లో మీరు మామిడి పండు కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకు యాడ్ చేయొచ్చు? ఫైబర్ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఏ ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. అండ్ మీరు ఓన్లీ తీసుకుంటున్నది ఫ్రూట్స్ మాత్రమే. మళ్ళా దాని తర్వాత మామిడి పండుది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. రైస్ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, గోధుమ పిండిది గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, దానికన్నా తక్కువ మామిడి పండుది ఉంటుంది. అయితే మీరు పోర్షన్ కంట్రోల్తో పాటు డైలీ ఒక డైట్ ఫ్రూట్ మీల్ తీసుకోవాలి. దాంతో మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎట్లా? వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, మైక్రోన్యూట్రియంట్లు కవర్ అవుతాయి, నరాల వీక్నెస్ ఉంది అది హెల్ప్ చేస్తుంది దాంట్లో. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే మనం పేషెంట్లకు కూడా చెప్తాం ఇది. సో బిగ్ నో ఫ్రూట్స్ అంటూ డయాబెటిక్ పేషెంట్స్కి ఏమైనా ఉన్నాయా? మీరు నార్మల్ డయట్లు తింటున్నారు, 3 పూటలు అన్నం తింటున్నారు, ఒక పూట ఏమో టిఫిన్లు తింటున్నారు, అన్నం రైస్ వేసుకొని మీరు ఇడ్లీలు చేసుకుంటున్నారు, అట్లా చేస్తున్నారంటే బిగ్ నో, బనానాలు తినొద్దు, మళ్ళీ ఫుల్ మంచిగా రైప్ అయిపోయిన ఫ్రూట్లు తినొద్దు, ఏవైనా సపోటాలు తినొద్దు. కానీ మీరు ఒక్క మీల్ ఓన్లీ ఫ్రూట్ తింటున్నారు, 2 మీల్స్లో ఒక్క మీల్ మీరు జొన్నలతో చేసుకొని తింటున్నారు, ఒక మీల్ టిఫిన్లు తింటున్నారు, అది మీరు వైట్ రైస్తో కాకుండా జొన్నలతోటి కానీ రాగులతోటి చేసుకుంటున్నారంటే మీరు ఒక మీల్ ఫ్రూట్లు
తీసుకోవచ్చు. కార్బ్స్ తక్కువ ఉన్న ఫుడ్ మనం ఏది తీసుకున్నా కూడా ఒక మీల్ మనం ఆల్టర్ చేయొచ్చు ఫ్రూట్స్. అండ్ ఫ్రూట్లు మీరు తీసుకుంటే కూడా దాంట్లో కార్బోహైడ్రేట్ తక్కువనే ఉన్నాయి కదా, 15% వరకే ఉన్నాయి కదా. మీరు తినే రైస్లో అయితే 70% 60% ఉన్నాయి, దాంతో పోల్చుకుంటే దీంట్లో తక్కువ ఉన్నాయి. అండ్ తొందరగా నిండిపోతుంది కడుపు. ఎందుకు? ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇది చెప్పినా కదా, ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే జ్యూస్ తీస్తారు, జ్యూస్ తీసి లంచ్లో తీసుకుంటారు. ఇప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకుందాం, జ్యూస్ ఎవరికి అవసరం? మరీజ్లకు అవసరం, ఎవరైతే బిమార్ ఉంటారు కదా వాళ్ళకి అవసరం జ్యూస్. మీకెందుకు అవసరం? డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. లైఫ్ స్టైల్లో మనం కరెక్ట్గా చేసుకుంటే మనకు అవసరం పడదు. జ్యూస్ మీరు తీస్తే ఒక్కొక్కసారి షుగర్ కూడా యాడ్ చేస్తారు. జ్యూసే బిగ్ నో, దాని మీద షుగర్ యాడ్ చేయడం ఇంకో పెద్ద నో. ఎందుకు? ఇప్పుడు మనం ఫ్రూట్లు తినొచ్చు అంటే, అరే కొందరికి జ్యూస్ మస్తు ఇష్టం ఉంటుంది, రేపటి నుంచి జ్యూస్ తాగుదాం అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? 1 గ్లాస్ జ్యూస్ తీసుకుంటారు డైలీ లంచ్లో. ఇప్పుడు ఏం తప్పు చేస్తారు నేను చెప్తా. మీరు జ్యూస్ తీస్తే 300 ml గ్లాస్లో తీస్తే మీకు ఎన్ని ఆరెంజ్లు అవసరం ఉంటాయి? ఆరెంజ్ జ్యూస్ తీస్తే ఒక 3-4, ఎక్కడ చిన్నగా ఉంటే 8-9 కూడా అవసరం ఉంటాయి. 300 ml సైజ్ని బట్టి అయితే 8 ఆరెంజ్లు మీరు తింటున్నారు. కానీ మీరు ఫ్రూట్లు కట్ చేసుకొని తింటే 2 ఆరెంజ్ల కన్నా చిన్నగా ఉంటే ఎక్కువ తినలేరు, 1 ఆరెంజ్ కన్నా ఎక్కువ ఫుల్ పెద్ద సైజ్ ఉంటే తినలేరు. ఎందుకంటే ఫైబర్ పోతుంది, అన్నీ పోతున్నాయి కదా. అక్కడ ఓన్లీ మీరు వాటర్ తీసి తాగుతున్నారు, అంటే షుగర్ తాగుతున్నారు మీరు. అందుకే జ్యూస్ అయితే అస్సలు తాగొద్దు. మంచిగా ఉన్నోళ్ళు తీసుకోవద్దు, బిమార్ ఉన్నోళ్ళు తీసుకోవద్దు. మీరు కంప్లీట్ ఫ్రూట్ తినండి, దాంట్లోనే మెయిన్ బెనిఫిట్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.